మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక కాళేశ్వరంలో భక్తుల అరిగోస అంటూ 12వ పేజీలోని వార్త ఇది. అందాల బొమ్మలు కన్నీటి చెమ్మలు అంటూ వార్త వేసుకుని వచ్చింది 14వ పేజీలోని వార్త. మిల్లా మాగి ఆరోపణలు అబద్ధం అంటూ 14వ పేజీలోని వార్త ఇది కూడా. పార్టీ మీ జాగిరా, మీరేమైనా గుత్త పట్టారా, అక్కకు హక్కులు లేవా అంటూ వార్త వేసుకొని వచ్చింది. కవితక్కకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు అంటూ వార్త వేసింది ఇక్కడ. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ వర్షనస్త్రాలు, కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు. వ్యూ స్టార్ట్ విత్ కవిత పేరుతో సర్క్యులేట్, చివరన జై తెలంగాణ జై కేసీఆర్ నినాదం. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ. ఎవరు స్పందించొద్దు, ఆలోచించి అడుగు వేయాలి. దుష్ప్రచారంపై కాదు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. కవిత వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం. తనయుణ్ణి ఫామ్ హౌస్కు పిలిపించుకున్న తండ్రి, 3 గంటల పాటు మంతనాలు. కాళేశ్వరం నోటీస్ పైన చర్చ. జూన్ 1న అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటూ 13వ పేజీలోని వార్త ఇది. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ను అధిగమించాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇది 2వ పేజీలోని వార్త ఇది. స్థిరంగా అడుగులు, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం. గత 5 ఏళ్లలో కరోనాను తట్టుకొని వృద్ధి ఒడిదుడుకుల్లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. పిసిసికి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటూ 13వ పేజీలోని వార్త ఇది. డ్రోన్ దీవులు అంటూ 12వ పేజీలోని వార్త ఇది. క్విడ్జర్ కేసుల్లో కాకాని అరెస్ట్. ₹3,000 టోల్ ఫీజు చెల్లిస్తే ఏడాదంతా హైవేపై ప్రయాణం అంటూ త్వరలో కేంద్ర కొత్త పాలసీ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం అంటూ 2వ పేజీలోని వార్త. ఆ మహిళల్లో యోధుల స్ఫూర్తి లేదు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మంచిర్యాలకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు అంటూ వార్త వేసుకొని వచ్చింది 3వ పేజీలోని వార్త. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్. ప్రజాస్వామిక పోరాటాలను నిజాయితీగా గొంతు విప్పి అన్యాయాన్ని నిలదీసే బుద్ధిజీవులను ఆలోచింపపరచును సంస్థలను, సంఘాలను ప్రభుత్వాలు ఎప్పుడు అణిచివేయాలనే చూస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు సామాన్యుల గురించి ఉద్ధరింపు మాటలు మాట్లాడి ప్రభుత్వంగా పీఠమెక్కాక అదే సామాన్య ప్రజల హక్కులను కాలరాయడం ఆధునిక రాజ్యాల అసలు స్వరూపం. ఇటీవల మన దేశంలో అత్యంత ప్రజాస్వామికంగా జరిగిన రైతు ఉద్యమాలను అణిచివేయాలని పాలకులు అనేక ఎత్తులు వేస్తూ, ఎన్నో పేర్లు పెడుతూ నిందలు వేశారు. స్వతంత్ర భారతదేశంలో పౌరులు నడిచే దారుల్లో కందకాలు తవ్వారు. అత్యంత దారుణంగా ట్రాక్టర్ల కింద తొక్కించి ప్రాణాల్ని, బతుకుల్ని చిదిమేశారు. అయినా అలుపెరగని, వెనుకడుగు వేయని రైతుల పోరాట
పటిమకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదని మర్చిపోవద్దు. పాలకులారా తస్మాత్ జాగ్రత్త. కనకమామిడి సన్నీ అంటూ చాలా చక్కగా ఆదాబ్ హైదరాబాద్లో ఆచ్కీ బాత్ రాశారు. ఉగ్ర పోరులో ఏకమైన దేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మన మన పరాక్రమానికి నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ అంటూ వార్త. ఉగ్రవాదంపై విదేశాల్లో భారత్ గలం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ప్రభాకర్ రావుపై చర్యలకు అమెరికా కదలిక అంటూ వార్త వేసుకొని వచ్చింది 8వ పేజీలోని వార్త. నిజ నిజాలు తేల్చండి అంటూ 8వ పేజీలోని వార్త ఇది. బీసీల వికాసానికి స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు పూలే అంటూ వార్త వేసుకొని వచ్చింది 8వ పేజీలోని వార్త ఇది. కాళేశ్వరం పుష్కరాలకు గవర్నర్ దంపతులు సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైన కాంగ్రెస్ అంటూ హరీష్ రావు గారు చెప్పుకొని వస్తున్నారు. ఇది 8వ పేజీలోని వార్త. అస్తిత్వం కోసమే కవిత ఆరాటం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. చందనగర్ సర్కిల్లో వసూళ్ల దందా అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ. ఇది 10వ పేజీలోని వార్త. కవిత లేఖతో కాంగ్రెస్కు ఎలాంటి నష్టం లేదు అంటూ జగ్గారెడ్డి గారు చెప్పుకొని వస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా కేసీఆరే, ఆయన స్థానాన్ని కేటీఆర్, కవిత, హరీష్ భర్తీ చేయలేరు. కవిత వ్యవహారం వల్ల బీజేపీకే లాభం అనే సోయి కూడా కవితకు లేదా? కేసీఆర్ను దేవుడు అంటూనే రాజకీయ సమాధి చేస్తున్న కవిత లేఖపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. 400 కోట్ల ప్రభుత్వ భూమికి ఎగనామాలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఔర్ ఎక్ బార్ కవర్ దో అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. దిశ పత్రిక. క్యాబినెట్ విస్తరణ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. నేడో రేపో కొలెక్కి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటూ వార్త వేసింది ఇక్కడ. సైలెంట్ అంటూ 2 రోజులుగా ఎమ్మెల్సీ కవిత మౌనం. కుటుంబ సభ్యులు బంధువులతో మాత్రమే చర్చలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 7వ పేజీలోని వార్త ఇది. ఎవరు మాట్లాడొద్దు అంటూ 7వ పేజీలోని వార్త. కుటుంబంలో ఒకరికే యువ వికాసం, తుది దశకు లబ్ధిదారుల ఎంపిక అంటూ 10వ పేజీలోని 9వ పేజీలోని వార్త ఇది. పాక్ అభ్యర్థన మేరకే కాల్పులు విరమణ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. సంగారెడ్డి మహిళా రైతులపై మోడీ ప్రశంస అంటూ 10వ పేజీలోని వార్త. జీతం తక్కువైనా ఓకే అంటూ 3వ పేజీలోని వార్త. కేటీఆర్ ఆధిపత్యం కట్టడికే కవిత లేఖ అంటూ 3వ పేజీలోని వార్త. టీజీఈ సెట్లో ఎస్ఆర్హెచ్ ఊచకోత అంటూ వార్త. తేజ్ ప్రతాప్ యాదవ్ పై వేటు అంటూ 10వ పేజీలోని వార్త. హానర్ హోమ్కు సుందరీమణులు 8వ పేజీలోని వార్త ఇది. అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ. కాంట్రాక్టు విధానానికి స్వస్తి. ప్రైవేటు పరం చేసే యత్నాలు
యూనియన్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. అవుట్సోర్సింగ్ విధానం మానుకోవాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఇక వెలుగు పత్రిక తీసుకుంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. జోరుగా ఏరువాక, ముందస్తు వానలతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు. నోరు జారొద్దు అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త ఇది. కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సమయవనం పాటించాలి అంటూ 8వ పేజీలోని వార్త ఇది. సాదా బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం, పాత వాటికే భూభారతిలో పరిష్కారం అంటూ వార్త. తర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ 2వ పేజీలోని వార్త. క్యాబినెట్ విస్తరణ, పిసిసి కార్యవర్గంపై నేడు తుది నిర్ణయం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తూతూ మంత్రంగా తనిఖీలు, మేడ్ ఇన్ ఖమ్మం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. బంకచర్లను ఆపకుంటే సిడబ్ల్యూసి ముందు ధర్నా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఎవరు మాట్లాడొద్దు, కవిత ఎపిసోడ్పై కేటీఆర్కు కేసీఆర్ సూచన అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు, కాళేశ్వరం ఆలయం కిటకిట అంటూ 5వ పేజీలోని వార్త. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు, 367 డ్రోన్లు, మిసైళ్లతో అటాక్, 12 మంది మృతి, పలువురికి గాయాలు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇవే అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్స్. కనికరం లేకుండా దాడి చేశారు. జెలెన్స్కీ రష్యాపై ఆంక్షలు విధించాలని డిమాండ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుంటే చౌమల విందులోనే మిస్ బిహేవ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మహిళలను గౌరవించే గడ్డ మీదే అవమానమా అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఏపీలో మూలకు గోదావరి, తెలంగాణ మళ్ళీ ఎడారి అంటూ బ్యానర్ ఐటమ్గా వేసుకొని వచ్చింది. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి అంటూ 6వ పేజీలోని వార్త ఇది. పెన్నా బేసిన్లో 150 టీఎంసీలతో మరో రిజర్వేర్, సోమశీల దాకా తరలించే ప్లాన్ అంటూ వార్త ఇక్కడ. బంకచర్లపై చలో ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగడతాం, బీఆర్ఎస్ హెచ్చరిక అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఎరువులు లేవు, విత్తనాలు లేవు అంటూ వార్త వేసుకొని వచ్చింది. అక్రమ కేసులపై బీఆర్ఎస్ నిరసన, ప్రతిష్టాత్మకంగా డల్లాస్ సభ అంటూ వార్త వేసుకొని వచ్చింది 3వ పేజీలోని వార్త. జూన్ 2 లోపు తేల్చకపోతే సమ్మె తథ్యం, ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ నియామకాలు ఆపండి, కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందే, యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక ఏజెన్సీ హెచ్చరిక. అడ్మిషన్ల వేలాయే, అనుమతులు రావాయే అంటూ 5వ పేజీలో వార్త ఇది. ఇది నమస్తే తెలంగాణ పత్రికలోని వార్తలు.